దేశంలో డెమోక్రసీ పోయి నమోక్రసీ వచ్చిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి జగ్గుబాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 141 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని ఆరోపించారు. పార్లమెంట్లో 2 యువకులు ప్రవేశించడం మన భద్రతలోని లోపాలను తోటుతెల్లం చేస్తుందని మండిపడ్డారు. ఈ ఘటనకు హోంశాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. లోక్సభ రాజ్యసభ ఎంపీలని 2 రోజుల లోపల సస్పెండ్ చేసి మొత్తం పార్లమెంట్ సెషన్ ఏకపక్షంగా మోడీ పక్షంగా జరిపేసేదానికి కుతంత్రం చేసినట్లు కనిపిస్తుంది. దేశ చరిత్రలోనే ఇంత పెద్ద సంఖ్యలో మొత్తం సెషన్ అంతా సస్పెండ్ చేసిన ఘటన లేదు. ఇది మోడీకే దక్కుతుంది రికార్డు బ్రేక్. ఇది ప్రజాస్వామ్యమా లేదా ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ పోయి నమోక్రసీ వస్తుందని చెప్పి అనిపిస్తూ ఉంది వాళ్ళకి. ఈరోజు పార్లమెంటు మీద జరిగినటువంటి దాడిలో 2 యువకులు లోపలికి పోయి గందరగోళం సృష్టించిన దాంట్లో హోంమంత్రి యొక్క వైఫల్యం, కొత్త భవనం బ్రహ్మాండంగా సెక్యూరిటీతో పెట్టామని చెప్పిన దాంట్లో హోంమంత్రి కంప్లీట్గా వైఫల్యం చెందాడు. అతనికి ఆ పదవిలో ఉండే అర్హత లేదు. అమిత్ షాకి పార్లమెంటుకి హాజరై వివరణ ఇవ్వడానికి కూడా సిద్ధపడిన హోంమంత్రి అతనికి ఏమైనా బాధ్యత ఉందా? దేశం అంతా కూడా అలా ఆందోళన చెంది గందరగోళం రోజంతా కూడా టెన్షన్లో ఉంటే ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏమిటంది పార్లమెంటుకి జవాబుదారీగా ఉండాల్సిన హోంమంత్రి జవాబు ఇవ్వకపోగా అడిగినటువంటి వాళ్ళని సస్పెండ్ చేయటం, ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అమిత్ షాకి ఆ పదవిలో ఉండే అర్హత లేదు. అతను రాజీనామా చేసి తప్పుకోవాలనేటువంటి దాని మీద రేపు 22వ తేదీ దేశవ్యాప్తంగా నిరసనలకు ఇండియా బ్లాక్ పిలిపించింది. ఈ రాష్ట్రంలో కూడా మేము అన్ని పార్టీలతో కూడా సంప్రదించి ఆ రోజు నల్ల జెండాలు లేదా నల్ల బెలూన్లు ఈ రకమైనటువంటి వాటితో మేము నిరసనలు తెలియజేస్తాం. అయితే ఇంత పెద్ద ఎత్తున దుర్మార్గం జరుగుతుంటే, మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉంటే, మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి మొత్తం 31 మంది ఎంపీలు రాజ్యసభలో లోక్సభలో 25 + 9 34 మంది ఎంపీలు అందరూ వీళ్ళు నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారు.